హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్వి సోమ్. 1893 సంవత్సరానికి ముందు మన గణేష్ పండుగ అనేది ప్రైవేట్గా లేకపోతే చిన్న చిన్నగా ఇంట్లల్లోనే జరుపుకునే వాళ్ళు అనమాట. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు, మొఘల్ రాజులు, ఈ బయట దేశపులు అంటే ఇంగ్లీష్ పీపుల్ అయితే వీళ్ళందరూ ఏం చేశారు, మన హిందూ పీపుల్ మీద రూల్స్ అంటే చాలా హింసించేవాళ్ళు మనందరినీ, మన హిందూ ప్రజలందరినీ చాలా హింసించేవాళ్ళు. సో దీన్ని ఆపడానికి లేదా అణిచివేయడానికి మన ఫ్రీడమ్ ఫైటర్ బాలగంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ పండుగని స్టార్ట్ చేశారు. అంటే ఎట్లా అంటే, ఈ గణేషుని వీధుల్లో పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హిందూ ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా ఒక్క దగ్గర యూనిటీగా కలిసి వాళ్ళ మీద అంటే బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం కోసం, యుద్ధం కోసం అంటే శాంతియుత యుద్ధం చేయడానికి మన గణేషుని అయితే వీధుల్లో పెట్టి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ గణేషుణ్ణి మన ఛత్రపతి శివాజీ గారు ఇష్టదైవంగా పూజించేవాళ్ళు. బాలగంగాధర్ తిలక్ గారు మన హైదరాబాద్లో కూడా పిలుపునివ్వడం వల్ల మన హైదరాబాద్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాలచంద్ర దీక్షిత్ కానీ, వక్రతుండ దీక్షిత్ కానీ, వీళ్ళు షాలిబండ పాతబస్తీ దగ్గర ఫస్ట్ గణేశుని మండపం అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఎప్పుడు అంటే 1895లో ఉగాది రోజున స్టార్ట్ చేశారు. ఇదంతా విన్న తర్వాత మనకి ఏం అర్థమైందంటే, మన గణపతిని వీధులలో, గల్లీలలో మన వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్గా చేసుకోవడానికి రీజన్ ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ గారు. సో వాళ్ళని మనం ఈ గణపతి రోజు అంటే ఈ గణేష్ చతుర్థి రోజు గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.